హాయ్ హలో వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు హెల్త్ షో. ఈరోజు మన హెల్త్ షోలో మనం ద లెజెండ్స్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో మాస్టర్ షిఫు ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క స్టూడెంట్స్తో రెడీగా ఉన్నారు. ఈ కాలం అసలు ఈ చలికాలం ఈ వింటర్ సీజన్లో మనకి వచ్చే చిన్న చిన్న రుగ్మతలన్నీ మనం మార్షల్ ఆర్ట్స్ ద్వారా అందులోని ఎక్సర్సైజెస్ ద్వారా ఏ విధంగా క్యూర్ చేసుకోవచ్చు అనేది సార్ మాటలను తెలుసుకున్నాం. మీరు కూడా చక్కగా తెలిసేసుకోండి, ట్రై చేయండి, ఇవి ఎంతగానో యూజ్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా డైలీ ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీకి ఎంతగానో యూజ్ అవుతుంది. సో ఆ ప్రికాషన్స్ అన్నీ ఏంటి, ఆ ఎక్సర్సైజ్ అన్నీ ఏంటి అనేది ఈరోజు చూసేద్దాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఓకే, ఈరోజు మా వ్యూవర్స్కి ఏం చేసి చూపించబోతున్నారు? ముఖ్యంగా చెప్పినట్లయితే ఈ చలికాలం ఏంటంటే చాలామందికి బాగా లేజీగా ఉండటం కానివ్వండి, అంటే బాడీ బద్ధకంగా చాలా వాళ్ళు ఏంటంటే చాలా మనసులో చాలా ఫీల్ అవుతుంటారు, అంటే లాస్ లాగా అనమాట. ఏ పని చేయాలన్నా కానీ వెనక లాగడం ఇలా ఉంటుంది అనమాట. కానీ మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ బాడీ బాగా యాక్టివ్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ చలికాలంలో కొన్ని జలుబు చేయడం కానివ్వండి, కొన్ని రుగ్మతలు ఎక్కువ వస్తుంటాయి అనమాట. కాబట్టి ఈ మార్షల్ ఆర్ట్ వల్ల ఏంటంటే వాటిని ఏ విధంగా ఎదుర్కోవచ్చు, అదేవిధంగా మనం ఏ విధంగా ముందుకెళ్ళచ్చు, అదేవిధంగా ఈ మార్షల్ ఆర్ట్ వల్ల మనకు ఏ విధంగా రెసిస్టెన్స్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చో కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా తెలుసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదా వ్యూవర్స్, చాలా చక్కగా చెప్పేశారు కదా. సో ఇవన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి. వెల్కమ్ అండి. చూసారు కదా, చలికాలం ఏంటంటే బాగా బాడీ లేజీగా ఉందన్నమాట. డైరెక్ట్ వచ్చి మనం మూమెంట్స్ చేసామనుకోండి పట్టేయడం అలాంటి జరుగుతాను. కాబట్టి ఏంటంటే బాడీని కొంచెం హీట్ చేసి అంటే వార్మప్ చేసి దాని తర్వాత మూమెంట్స్ చేయడం చాలా ఉత్తమం అండి. ఫస్ట్ రెడీ లెట్స్ బో హ్యాండ్స్ బ్యాక్ పెట్టి ఫస్ట్ మనం ఏంటంటే వార్మప్ ఏంటంటే ఒక టోటల్ బాడీ మొత్తం చేయాలండి. ఓకేనా? అలాగేంటంటే ఒక హెడ్ నుంచి అదేవిధంగా కింద లెగ్స్ వరకు చేస్తాం అనమాట. హ్యాండ్స్ బ్యాక్, హెడ్ రొటేట్స్, స్లోగా మనం ఏంటంటే తలని అర్ధచంద్రాకారంలో మూవ్ చేయాలన్నమాట. సేమ్ అదేవిధంగా సైడ్కి చేస్తూ నెక్స్ట్ అప్ అండ్ డౌన్. అదేవిధంగా ఐస్ ఎక్సర్సైజ్ చేయాలి. ఐస్ని లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ మూవ్ చేయాలి. నెక్స్ట్ అప్ అండ్ డౌన్. చూసారు కదా, ఈ ఎక్సర్సైజ్ అన్నీ ఏంటంటే మనం ఒక 5 నుంచి 10 టైమ్స్ చేయొచ్చు అనమాట ఈచ్ ఎక్సర్సైజ్. అదేవిధంగా ఐస్ ఫుల్ రొటేట్. ఈ విధంగా చూసినట్లయితే ప్రతి బాడీలోని ప్రతి పార్ట్కి మనం ఇలా వార్మప్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఎగ్జాంపుల్ ఐస్, అదేవిధంగా మౌత్, అదేవిధంగా ఫింగర్స్. చూసారు కదా, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ రిస్ట్ రొటేట్, ఆపోజిట్ రొటేట్. నెక్స్ట్ హ్యాండ్స్ ఫ్రెండ్స్, బ్యాక్, సైడ్. చూసారు కదా, ఈ విధంగా అనమాట. అంటే బాడీలోని ప్రతి పార్ట్ని మనం వార్మప్ చేస్తాం అనమాట. లెగ్స్ లాంగ్, డూ స్టమక్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ రెడీ 1 2 3 4 5. చూసారు కదా, సేమ్ అదే విధంగా హిప్ రొటేట్. నెక్స్ట్ ఆపోజిట్ రొటేట్. కమ్ నెక్స్ట్ అదేవిధంగా లెగ్ ఎక్సర్సైజ్. లెగ్ని కూడా చూసారు కదా, రొటేట్, రౌండ్, ఆపోజిట్ రౌండ్. నెక్స్ట్ అదేవిధంగా ఫుట్ అప్ అండ్ డౌన్, సైడ్, ఫుల్ రౌండ్. సేమ్ అదేవిధంగా లెఫ్ట్ లెగ్ కూడా చేయాలి. నెక్స్ట్ అయిన తర్వాత సైడ్ స్టెప్స్, డౌన్ రైట్ సైడ్. చూసారు కదా, ఈ విధంగా అంటే బాడీని మనం కొంచెం స్ట్రెచ్ చేయండి, డౌన్, కంటిన్యూ. చూసారు కదా, ఈ విధంగా అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే బాగా లెగ్స్ అదేవిధంగా బాడీ కూడా బాగా ఫ్లెక్సిబిలిటీగా తయారవుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ సెటప్స్, సైడ్ లిఫ్ట్ చేసి ఫ్రంట్ సైడ్ సెటప్స్. అప్, స్టాప్. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అక్కడే రన్ చేసి. చూసారు కదా, ఫస్ట్ మనం ఏంటంటే రన్నింగ్ చేసిన ఫస్ట్ జాగింగ్ లాగా లైట్గా స్లోగా చేస్తూ దాని తర్వాత మనం ఏంటంటే కొంచెం స్పీడప్ చేయాలి, స్పీడ్గా. చూసారు కదా, ఇలా మనం ఏంటంటే ఈ చలికాలం బాగా లేజీగా ఉంటుందండి చాలా. అది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ లేజినెస్ పోవాలి. అదేవిధంగా బాడీ కూడా ఏంటంటే స్టాప్. చూసారు కదా, బాడీ కూడా ఏంటంటే ఏదో పట్టేసినట్లుగాను, బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆగిపోయినట్టుగా, రక్త ప్రసరణ సరిగ్గా లేకుండా అంటే మన చాలా గట్టిగా పట్టేసినట్టు ఉంటాయి అనమాట. కాళ్ళు చేతులు కూడా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే బాగా యాక్టివేట్ అవుతాయి అనమాట. బాగా రక్త ప్రసరణ అనేది బాగా ప్యూరిఫై అవుతుంది. అదేవిధంగా ఏంటంటే ప్రసరిస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే బాడీ కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది, మనం ఏదైనా సరే చేయాలని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ చలికాలం చూసినట్లయితే చాలామందికి పెరాలసిస్ అలాంటి అటాక్ అవ్వడం కూడా చాలా ఉంటుందన్నమాట. ఎందుకోసం అంటే చలికి ఏంటంటే వాళ్ళు ఎక్కువ బిగిసిపోయినట్టు ఉండడం అలాగా. కానీ ఈ మార్షల్ ఆర్ట్ అనేది ఇలా చేయడం వల్ల వాళ్ళు బాగా యాక్టివేట్ అవుతాయి అనమాట. మార్షల్ ఆర్ట్లో కూడా ఏంటంటే కొన్ని ఎక్సర్సైజ్ ఇలాంటివి మనకు ఉపయోగపడుతుంది. సేమ్ అదేవిధంగా రన్ ఇంతవరకు మనం ఏంటంటే స్లోగా జాగింగ్ లాగా చేయడం జరిగింది. సేమ్ ఇప్పుడే రన్నింగ్ లాగా మనం ఫాస్ట్గా చేస్తాం అనమాట. చూసారు కదా,
గుడ్ స్టాప్. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే జంపింగ్ అనమాట, నీస్ని ఏంటంటే చెస్ట్కి టచ్ చేయాలన్నమాట. రెడీ 1 2 3 4 ఎస్, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే చూసారు కదా, మాబు డౌన్, 2 legs క్లోజ్, మాబు డౌన్. ఎస్ 1 2 3 4 5 అప్. చూసారు కదా, ఇలాంటి స్టాండ్ మాబు స్టాండ్ అంటే దీన్ని హార్స్ రైడింగ్ స్టాండ్ అని అంటారు అనమాట. లెఫ్ట్ లెగ్ డౌన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ అప్ చేయాలి. డౌన్ 1 2 3 4 5 అప్. చూసారు కదా, ఈ స్టాండ్ చేయడం డౌన్ చేయడం వల్ల, బ్యాలెన్స్ చేయడం వల్ల, ఒకసారి డౌన్ చేయమా, క్లోజ్ డౌన్. చూసారు కదా, ఇలా డౌన్ చేసినప్పుడు ఈ డిస్టెన్స్ 4 legs డిస్టెన్స్ ఉండాలి. ఇలా కూర్చున్నప్పుడు చూసారు కదా, ఇలా బెండింగ్ ఇలా ఉండాలన్నమాట. చాలామంది ఎలా అంటే పైకి ఇలా చేయడం, ఇది ఈజ్ రాంగ్ స్టాండ్ అండి. డౌన్, యా అప్. చూసారు కదా, ఈ స్టాండ్ కూడా బాగా ఏజ్ రోల్ కూడా చేయొచ్చండి, కానీ చిన్న కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇలా స్టాండ్ చేయాలి. ఈ స్టాండ్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మనకి లోయర్ బాడీకి సంబంధించిన రకరకాల రుగ్మతలు నయం చేస్తుంది. అదేవిధంగా కిడ్నీస్ కానీ లోయర్ వాటికి లోయర్ బాడీ కానీ లెగ్స్ కానీ అదేవిధంగా థైస్ వీటన్నిటికి కూడా రక్త ప్రసారం బాగా అవుతుందన్నమాట. ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళు పెరాలసిస్ అనేది కూడా అటాక్ కాదనమాట. అదేవిధంగా ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం కూడా అవ్వదన్నమాట. ఈ స్టాండ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి. దీన్ని మాబు స్టాండ్ అంటారు. యా క్లోజ్ డౌన్, ఎస్ ఈ విధంగా అనమాట. అప్, దీన్ని మాబు స్టాండ్ అంటారు. దీని ఏంటంటే మనం డౌన్ చేసి ఒక 5 seconds అలా వెయిట్ చేసి మళ్ళీ అప్ చేయడం. సేమ్ అదేవిధంగా ఈ స్టాండ్ ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్స్లో ఈ స్టాండ్ చాలా ఎక్కువ చేయడం జరుగుతుంది. పంచెస్ కానివ్వండి, అదేవిధంగా రకరకాల స్టాండ్స్ మూమెంట్స్ కానీ ఫార్వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మాబు స్టాండ్లో చేయడం, అంటే అంత యూజెస్ ఉన్నాయి కాబట్టి ఈ స్టాండ్ ఎక్కువ మనం చేయడం జరుగుతుంది అనమాట. రెడీ 7 6 5 6 7 8 9 10 get up. యా చూసారు కదా, ఇలా అనమాట. అంటే ఆ స్టాండ్లో డౌన్ చేస్తూ పవర్గా పంచెస్ చేయడం అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే బాడీ ప్లస్ మైండ్ అనేది మన కంట్రోల్ ఉంటాయన్నమాట. మెయిన్గా చూసినట్లయితే వేరే కాకుండా మార్షల్ ఆర్ట్స్ పరంగా మైండ్ ప్లస్ బాడీ ఈక్వల్గా చేసినప్పుడే మన మూమెంట్స్ అని పర్ఫెక్ట్గా చేయడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే చూసారు కదా, ఇక్కడ అందరూ కూడా ఒకే వేలో ఒకరు చేసిన విధంగా ఉంది. ఎలా అంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ బాగా ఇలాంటి మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఏకాగ్రత శక్తి అనేది బాగా ఎక్కువ అవుతుంది అనమాట. అదేవిధంగా ఏంటంటే వాళ్ళ పవర్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి చాలామంది చూసినట్లయితే. ఎందుకంటే నేటి కాలంలో చాలామంది అంటే రకరకాల చిన్న చిన్న జబ్బులే చూసినట్లయితే, కానీ వాటితో ఎక్కువ ఫేస్ చేయడం జరుగుతుంది. ఎందుకని వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ అనేది తక్కువ ఉండడం వల్ల. కానీ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారనమాట. డల్గా ఉండడం కాకుండా యాక్టివ్గా ఉండడం, వాళ్ళు తెలియని శక్తి అనేది రావడం జరుగుతుంది అనమాట. ఎందుకోసం అంటే వాళ్ళు చేతుల్లోనూ కాళ్ళలోనూ వాళ్ళ ఆకు ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఇలా ఫిస్ట్ ఇలా పంచ్ గట్టిగా పెట్టి పంచ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ యాక్టివేట్ పాయింట్స్ అని యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ అరచేతులు ఆకు ప్రెజర్ పాయింట్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐస్ సంబంధించినవి కానివ్వండి, మౌత్ సంబంధించినవి కానీ, లంగ్స్ కానీ, హార్ట్ కానీ, ఇవి సంబంధించినవన్నీ కూడా అరచేతులు ఉంటాయండి పాయింట్స్. అదేవిధంగా అరికాల్లో ఉంటాయన్నమాట. చూసినట్టు చాలామంది చూస్తుంటారు ఆకు ప్రెజర్ పాయింట్స్ అని కింద ముళ్ళులాగా ఉంటుంది, చెప్పులు లాంటివి కానీ ఇలాంటివి ధరించి చాలామంది నడవడం కానివ్వండి, ముళ్ళు లాంటి వాటి మీద తొక్కడం ఇలాంటివి చేస్తుంటారు అనమాట. ఎందుకని ఆ పాయింట్స్ని యాక్టివేట్ చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఎటువంటి చిన్న జబ్బులు ఉన్నా కానీ బాగా నయమైపోతాయి అనమాట. అలాంటి అది ఆకు ప్రెజర్ అంటారు దాన్ని. మన ఇక్కడ ఏంటంటే ఆకు పంచరు ప్లస్ ఆకు ప్రెజర్ అనమాట. 2 రకాలు. పంచర్ అంటే పొడవడం, ప్రెజర్ అంటే మనం ప్రెజర్ చేయడం అనమాట. చూసారు కదా, ఇలా ప్రెజర్ చేస్తాం అంటే పంచిని ఏంటంటే పాయింట్ ఇలాగా ఫిట్గా పెట్టి అప్పుడు పంచెస్ మనం చేస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పవర్గా బ్రీత్ అవుట్ చేస్తున్నాం. చూసారు కదా, యా హ్యా అంటూ షౌట్ చేసి అంటే బ్రీత్ని ఒక పవర్గా రిలీజ్ చేస్తాం. ఇక్కడ మన నాడీ వ్యవస్థ కానివ్వండి, అదే ఇన్నర్ పవర్ కానివ్వండి, అవుటర్ పవర్ కానీ అన్నీ కూడా ఏంటంటే ఒక కరెక్ట్ వేలో రిలీజ్ చేస్తాం అనమాట. మెయిన్గా చెప్పాలంటే మనం మార్షల్ ఆర్ట్స్ అంటే ఎందుకోసం చేయాలి పంచెస్ మెయిన్గా చూసినట్లయితే రెడీ క్లచ్ బో చూసారు కదా, ఇలా బో చేయడం జరిగింది. అంటే ఇది మీనింగ్ ఏంటి తెలుసా? ఫిస్ట్ అంటే అఫెన్స్, ఓపెన్ హ్యాండ్ అంటే డిఫెన్స్ అనమాట. మెయిన్గా డిస్టెన్స్. మెయిన్గా చూసినట్లయితే ఈ మార్షల్ ఆర్ట్స్ మెయిన్ కాన్సెప్ట్ 2 అండి. ఒకటి వచ్చి ఆత్మరక్షణ, రెండోది వచ్చి ఆరోగ్య సంరక్షణ. అంటే మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల ఇప్పటివరకు మీరు ఆరోగ్యపరంగా చెప్పడం జరిగింది అనమాట. ఆత్మరక్షణ పరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకే చూస్తున్నారు కదా, ఈ కుంఫు ద్వారా
మనల్ని మనం ఏ విధంగా హెల్దీగా ఉంచుకోవచ్చు, అదేవిధంగా ఈ సీజన్లో వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ ఎలాంటి చిన్న చిన్న రుగ్మతలకి ఇలాంటి ఎక్సర్సైజ్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మాస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పేస్తున్నారు కదా. సో మీరు కూడా తెలుసుకోండి, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ అన్ని చేయొచ్చు ఇంట్లో. ఇంకా బెటర్మెంట్గా ఇంకా చాలా చాలా ఎక్సర్సైజ్ కూడా చెప్పబోతున్నారు. అవన్నీ చూసే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.